ఒక పట్టణంలో శాంతమ్మ, రోజా అనే అత్తాకోడలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ భర్తలు ఆఫీస్కెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న శాంతమ్మ, రోజా ఇద్దరు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. శాంతమ్మ మధ్య మధ్యలో ఇంటి కిటికీ నుంచి బయటకి తొంగి చూస్తూ ఉంటుంది. రోజా, ఈ రోజు మిస్ అయ్యావంటే మాత్రం మళ్ళీ వారం రోజుల దాకా ఇంట్లో నీళ్లుండవు. ఈ రోజు మాత్రం ఎంత పెద్ద గొడవైనా సరే నీళ్లు మాత్రం పట్టుకు రావాల్సిందే. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తీసుకొస్తానత్తయ్యా అని అంటుంది రోజా. ఇంతలో రోజా ఎదురుచూస్తున్న నీళ్ల ట్యాంకు రానే వచ్చింది. నీళ్ల ట్యాంకు రాగానే రోజా బిందెలు 2 తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు పట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇంతలో మరికొందరొచ్చి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు. అక్కడేమో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు శాంతమ్మ కంగారుగా కిందకొస్తుంది. రోజా నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది. నేను చాలా కంగారు పడ్డాను రోజా, ఎవరైనా నీతో గొడవ పెట్టుకుంటున్నారేమోనని. ఈరోజు ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా పట్టుకొచ్చానత్తయ్యా. ఇక వారం రోజులు మనకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏంటో ఈ ఎండాకాలం వచ్చిన ప్రతిసారి మనం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. సరే సరే, మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బరువెత్తుకుని ఎంతసేపు అలా నిలబడతావు? త్వరగా పదా అని అంటుంది. ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత తీరిక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎంతకాలం ఇలా కష్టాలు పడుతూ ఉండాలత్తయ్యా? మనం పల్లెటూరులో ఉన్నప్పుడు నీటికి కొరత ఉండేదే కాదు. బోరింగ్ నీళ్లు, ఊటబావులు చాలా ఉండేవి. వాటి నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాతే చూడండి ఎన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయో. అదేంటో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరింట్లో బావులు గాని బోరింగ్ పంపులు గాని లేవమ్మా. అదే విచిత్రంగా ఉంది. మనం సొంతంగా వేసుకోవడానిక మనం ఉండేది అద్దెంట్లో అయిపోయా అని వాళ్ళ నీటి కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది. కాలనీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇక మీదట వాటర్ ట్యాంక్ రావడానికి 10 రోజుల సమయం పడుతుంది. నీటిని ఎవరు వృధా చెయ్యొద్దు. ఈ సమస్య కేవలం కొన్ని రోజులు మాత్రమే, తర్వాత అంతా స్థితికి వచ్చేస్తుంది. ఆ మాట వినగానే అత్తాకోడలు చాలా ఆశ్చర్యపోయారు. 10 రోజులకు ఒకసారి వస్తే ఎలా ఇలా అత్తయ్యా? అయితే మనం నీళ్లు లేక చచ్చిపోతామేమో అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంటికి బాగా సమస్య అవడంతో రోజా తన భర్త కిరణ్తో, నీళ్లతో చాలా కష్టమైపోతుందండి, కానీ ఒక వాటర్ ప్యూరిఫైయర్ తీసుకురండి, లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ముందే ఆర్డర్ పెట్టానులే, రేపు ఖచ్చితంగా వస్తుంది. కొంతవరకు నీటి సమస్య మనకు తగ్గుతుంది. రోజు కాలనీలో నీళ్ల గురించి గొడవలు అవుతున్నాయంట. అవునండి అని సమాధానం చెప్తుంది రోజా. మరుసటి రోజు ఉదయం వాటర్ ట్యాంక్ వచ్చేస్తుంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి మైక్ పట్టుకొని, నీళ్ల ట్యాంకి వచ్చిందమ్మా, మంచి నీళ్లు కావలసిన వాళ్ళు త్వరపడండి. కేవలం ఒక క్యాను 50 రూపాయలు మాత్రమే. రావాలమ్మా రావాలి అని పిలుస్తూ ఉంటాడు. అవసరమైన వాళ్ళు నీటిని తీసుకెళ్తూ ఉంటారు. శాంతమ్మ దాన్ని విని, ఒక క్యాను 50 రూపాయలంట, ఏంటి దారుణం? ఇక పోను పోను 100-200 అయినా కూడా ఆశ్చర్యం లేదనుకుంటా. అవునత్తయ్యా, ప్రస్తుతానికి మనం ఒక 4 క్యాన్లు తీసుకుని పెట్టుకుందాం. ఈరోజు మీ అబ్బాయి వాటర్ ప్యూరిఫైయర్ వస్తుందని చెప్పారు. అది వస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కిందకు వెళ్లి నీళ్లు తీసుకొని వస్తుంది. ఇంతలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక మీదట కాలనీ వాళ్ళందరూ నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలమ్మా. మీ ఇళ్లలోకి వచ్చే నీళ్లు కూడా 2 రోజులకు ఒకసారి మాత్రమే వస్తాయి. దయచేసి అందరూ నీటిని పొదుపు చేయండి. నీటి కొరత బాగా ఉంది. ఆ మాట వినగాని అత్తాకోడళ్ల గుండెల్లో పెద్ద పిడుగు పడినట్లయిపోతుంది. వాటర్ ప్యూరిఫై వచ్చిన తర్వాత కష్టాలు పోతాయనుకుంటే ఇదేంటి ఇలాంటి పిడుగు వార్త చెప్పాడు? మనకి నీళ్లు రోజు వస్తేనే నీళ్లు సరిపోవడం లేదు, ఇంకా 2 రోజులకు ఒకసారి వస్తే మన పరిస్థితి ఏంటత్తయ్యా? దీని గురించి ఏదైనా గట్టిగా ఆలోచించాలి మనం అని అత్తగారితో చెప్తూ ఉంటుంది రోజా. కొంత సమయం తర్వాత రోజా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఏవండి మావయ్య గారు, మీరిద్దరు కూడా కేవలం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఉదయం స్నానం చేయాలి.
రాత్రిపూట స్నానం చేయడానికి లేదు. ఒక పూట మాత్రమే స్నానం చేయాలి. అలాగే మంచినీటిని వృధాగా కింద పోనీయద్దు. ఒక జత బట్టలు 2 రోజులు వేసుకోవాలి. నీ దగ్గర సెంట్ ఉంటుంది కాబట్టి అది కొట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళండి. 2 రోజులకు ఒకసారి కాకుండా రోజు మార్చి రోజు వేసుకోండి. దానివల్ల రోజు బట్టలు ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు అంటూ అందరికీ చెప్తుంది. వాళ్ళందరేమో సరే సరే అని అంటారు. ఏంటో ఇడిచిన బట్టలు 2 సార్లు వేసుకోవాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ ఉద్యోగాలు మన పల్లెటూళ్ళలో ఉంటే ఎంత బాగుండేది. ఇక్కడికొచ్చి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేదే కాదు అని అనుకుంటూ ఉంటుంది అత్తగారు. ఇక రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. రోజా చెప్పినట్టుగానే ఒకరోజు స్నానం చేయడం, వేసిన బట్టలు 2 సార్లు వేయడం, ఇలా చేసి కొంతవరకైతే ఈ నీటిని పొదుపు చేస్తూ ఉంటారు. ఇక ఆ రోజులు గడుస్తున్నాయి. అత్తగారు ఆ ఇంట్లో నీటి కష్టాలు భరించలేక తన భర్త ప్రసాదుతో, యావండి, మన కాలనీలో నీటి సమస్య బాగా ఉందండి. నీటి సమస్య లేని కాలనీ ఎక్కడైనా ఉందేమో చూడండి, అక్కడికి మారిపోదాం. ఎక్కడున్నా అదే సమస్య ఉంటుంది శాంతమ్మ. నీటి సమస్య లేకుండా ఉండాలంటే బావి లేదా బోరింగ్ ఉన్న ఇల్లే చూసుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు మీరు ఆ పనిలో ఉండండి. అవసరమైతే 2 రోజులు ఆఫీస్కైనా సెలవు తీసుకోండి అని అతనికి చెప్తూ ఉంటుంది. దాన్ని విని రోజా తన భర్తతో అదే విషయాన్ని చెప్తుంది. ఇక అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా మాట మీద ఉండడంతో వాళ్ళ భర్తలు ఉద్యోగానికి 2 రోజులు సెలవులు తీసుకొని ఇల్లు వెతికే పనిలో పడతారు. 2 రోజుల్లో కష్టపడితే కాని ఒక చోట ఒక ఇల్లు దొరుకుతుంది. ఆ ఇంట్లో ఊటబావి, బోరింగ్ 2 ఉంటాయి. కాని అద్దె మాత్రం 25,000 అని చెప్పడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి తిరిగి వస్తారు. వాళ్ళని చూసి అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా, ఇల్లు దొరికిందా? ఏవండి, ఇల్లేమైంది, దొరికిందా అని అడుగుతారు. మనం అనుకున్నట్టుగానే మంచి నీటికి సమస్య లేకుండా అయితే ఒక ఇల్లు దొరికింది శాంతమ్మ. కానీ అద్దె 25,000 అంట. వామ్మో, మనం ఇక్కడ 18,000 కడుతున్నాం మావయ్య. ఇంకా 7,000 రూపాయలు అవి ఎక్కువ అనుకుంటే ఎలా చెప్పండి? ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు కదా. నాకు అర్థమైందమ్మా, కానీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నాన్నా, మనం అక్కడికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే నాకు ఆఫీస్కి కూడా చాలా దగ్గర. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నాన్న. పైగా పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది. దానివల్ల నాకు రోజుకి 150 రూపాయలు సేవ్ అవుతుంది. 4,500 అద్దెకి కట్టుకోవచ్చు. ఏదో ఒకటి చేసి అద్దెను కొంచెం తగ్గించమని అడుగుదాం నానా. అందుకు అతను సరే అని అంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అద్దెను కూడా కొంచెం తగ్గించి మాట్లాడతారు. 22,000కి అది మాట్లాడుకొని అన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసుకున్న సమయంలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక నుంచి మీరు నీళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇంటికి నీళ్ళొస్తాయి. అలాగే మంచి నీళ్లు కూడా ప్రతిరోజు వస్తాయి. కాలనీ వాళ్ళు నీటిని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి. దానిని విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం. మనం కొంచెం తొందరపడ్డామేమో. తొందరేమీ పడలేదు. ప్రతి సంవత్సరం 1 నెల మనం ఎలా నీటి కోసం ఇబ్బంది పడుతున్నామో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నంత మాత్రాన ఆ కొన్ని రోజులు మనకు ఆ బాధ తప్పకుండా ఉంటుందా ఏంటి? ఉండదు కదా. మనం ప్రశాంతంగా అక్కడికి వెళ్దాం అని అనడంతో ఇక వాళ్ళు చేసేదేమీ లేక అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా చాలా చక్కగా ఉంటుంది. నీటికి సమస్య అనేదే ఉండదు. ఇక అత్తాకోడళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రసాద్ చాలా ఆనందపడిపోతూ ఇంటికొస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచి, అసలు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి అదృష్టం భలే కలిసొచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చింది. మా ఆఫీస్ ని మన పక్క గలీలోకి మార్చేస్తున్నారు. ఇక నాకు కూడా రోజు ఎక్కువ దూరం జర్నీ చేయాల్సిన అవసరమే ఉండదు. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావచ్చు. ఈ ప్రమోషన్ వల్ల 25,000 జీతం పెరిగింది తెలుసా?
మాట విని అత్తా కోడలి ఇద్దరు సంతోషపడతారు. నిజంగా నిజంగా ఇల్లు చాలా బాగా కలిసొచ్చిందండి. ఈ ఇల్లు కనుక అమ్మితే ఖచ్చితంగా మనమే కొనుక్కోవాలి అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళు అందరూ కూడా సరే అంటారు. నిజమే, ఈ ఇల్లు మనకి భలే కలిసొచ్చింది. ఎందుకంటే 2 రోజుల్లోనే నాకు కూడా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. నేను వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని అంటాడు. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా మరింత సంతోషపడతారు. అతను చెప్పినట్టుగానే అతనికి కూడా ప్రమోషన్ వస్తుంది. జీతం కూడా పెరగడంతో ఇక వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి చేతి నిండా బాగా డబ్బుంటుంది. వాళ్ళనుకున్నట్టుగానే నిజంగానే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా డబ్బు సంపాదించడమే కాగా బాగా పొదుపు కూడా చేస్తారు. వాళ్ళనుకున్నట్టుగానే ఇంటిని కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. నీటి కొరత లేని ఇల్లు దొరికింది అంటూ సంతోషంగా ఉంటారు. అక్షరపల్లి అనే గ్రామంలో రోజా అనే బాగా డబ్బున్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అదే ఊర్లో ఉంటున్న పేద కుటుంబానికి సంబంధించిన కిరణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని తన తండ్రి రాఘవయ్యకు చెప్తుంది. ఆ మాటలు విని రాఘవయ్య చాలా సంతోషపడుతూ, రోజా, చక్కని మాట చెప్పావమ్మా. వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం. అబ్బాయి కూడా ఈ మధ్యనే మన ఊర్లోనే టీచర్ ఉద్యోగం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పి పెళ్లికి ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొత్త కోడలు అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది. 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు రోజా కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో గాలి కావాలంటే కిటికీలు తెరుచుకోవాలి. ఫ్యాన్ తిరుగుతుంది, గాలి మాత్రం రాదు. ఏసీ లేదు, అట్లీస్ట్ కూలర్ కూడా లేదు. నీళ్లు తాగాలంటే కుండలో నీళ్లు తాగాలి. ఆ కుండ ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు వేడిగా ఉంటుందో దానికే తెలీదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు రోజా. అడ్డదిడ్డంగా చెప్పడం ఎందుకు? ఆ మాటలు విన్న రోజా చాలా కోపంగా, నాకు ఈ ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే సరైన సౌకర్యాలు ఇక్కడ ఏవీ లేవు. ఫ్రిడ్జు, కూలరు, డబుల్ కాటు, వాషింగ్ మిషను ఇవన్నీ తీసుకుని రండి. లేదా ఇద్దరం మా పుట్టింటికి వెళ్ళిపోదాం. బ్రహ్మాండంగా అక్కడే ఉండిపోవచ్చు. అందుకు కిరణ్ ఒప్పుకోడు. ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ వింటున్న తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వాళ్ళిద్దరు కూడా బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, అమ్మాయి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళిద్దరినీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్దాం. అమ్మాయి అబ్బాయి సంతోషంగా అక్కడుంటారు సరే శాంతమ్మ, ఇప్పుడే చెప్తాం అని ఇద్దరు కూడా లోపలికెళ్తారు. చూడమ్మా, నువ్వు అబ్బాయిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. మీరిద్దరూ అక్కడే చాలా సంతోషంగా ఉండండి. మాకంతే చాలు. ఆ మాటలు విన్న రోజా చాలా సంతోషపడిపోతూ సరే అని చెప్తుంది. ఇక వెంటనే అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ తండ్రి రాఘవేంద్ర జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విని అతను కొంత సంతోషంగా ఉన్నప్పటికీ మనసులో కొంచెం బాధపడుతూనే ఉంటాడు. రోజా పక్కకెళ్ళిన తర్వాత రాఘవయ్య అల్లుడితో ఇలా అంటాడు. ఏంటల్లుడు గారు, మీ అమ్మా నాన్న ఇష్టంతోనే మీరిక్కడికి వచ్చారా? మా అమ్మాయి బలవంతం ఏం లేదుగా? లేదు మామయ్య గారు, మీ అమ్మాయి బలవంతం ఏమీ లేదు. అంతా బాగానే ఉంది. మా అమ్మా నాన్న ఇష్టపూర్వకంగానే నేను ఇక్కడికి వచ్చాను. కానీ వాళ్ళని వదిలిపెట్టి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. నాకు అర్థమైంది బాబు. రోజాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు అర్థమైందిలే. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి, అంతే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. కిరణ్ లేకపోవడంతో తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఏవండి, మనం కూడా అబ్బాయి దగ్గరికి వెళ్దాం, అక్కడే ఉందామండి. నాకెందుకో వాడిని వదిలిపెట్టి దూరంగా ఉండాలనే లేదు. మనం అక్కడ ఉండడం అంత మంచిది కాదే. చూసే వాళ్ళకి అస్సలు బాగోదు. మనకి కూడా చాలా పరువు తక్కువ అని చెప్పినప్పటికీ శాంతమ్మ అస్సలు అతని మాటే వినదు. ఎలా అయినా అక్కడికి తీసుకెళ్లమని
మనం అక్కడే ఉందామంటూ చాలా మారం చేస్తుంది. ఇంతలోనే కిరణ్ అక్కడికొస్తాడు. వాళ్ళ మాటలన్నీ కిరణ్ వింటాడు. అమ్మా, నాన్న, మీరు నాతో పాటు అక్కడే ఉంటాను అంటేనే చెప్పండి. ఖచ్చితంగా నేను రోజాతో మాట్లాడతాను. అందుకు వాళ్ళు సరే అని అంటారు. అని ఒకరోజు కిరణ్ రోజా దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు. రోజాకి వాళ్ళు ఆ ఇంటికి రావడం అస్సలు ఇష్టముండదు. ఆ విషయాన్ని భర్తకి చెప్పుకోలేక, వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేరండి. ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కావాలంటే వాళ్ళకి మన ఇంటి దగ్గర రేకుల షెడ్ ఉంది కదా, అక్కడ ఉంచుదాంలేండి. అక్కడ వాళ్ళకైతే అంతా అణువుగా ఉంటుంది. ఆ మాటలకు కిరణ్ కూడా ఏం ఆలోచించకుండా సరే అని అంటాడు. తల్లి తండ్రి ఇద్దరిని కూడా ఆ ఇంట్లో ఉంచుతాడు. అది రేకుల ఇల్లు కావడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి సౌకర్యాలు అసలేమీ ఉండవు. పడుకోవడానికి మంచం కూడా లేదు. కడ్డిక నేల మీదే వాళ్ళు పడుకుంటారు. మన ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇక్కడ నేల మీద పడుకోబెట్టావు. ఎంత వేడిగా ఉంది. ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. వచ్చి ఇంతసేపు అవుతుంది. కనీసం తిన్నావా ఉన్నావని మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం ఇక్కడికి వచ్చింది మన అబ్బాయికి దగ్గరగా ఉంటామని. సౌకర్యాల గురించి మనం ఆలోచించి మనం ఇక్కడ ఉండలేమండి. కావాలని మనల్ని ఇక్కడ ఎవరు ఉంచలేదు కదా. కోడలు మన గురించి ఆలోచించి ఇక్కడ ఉంచింది. నీకు అలా అర్థమైందా? నాకెందుకు, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. కష్టమో నష్టమో మనం ఇక్కడే ఉందామండి అని అంటుంది శాంతమ్మ. ఇక వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళని సరిగానే పట్టించుకోరు. ఇక కొడుకు ఆ విషయం గురించి రోజాతో అడిగినప్పుడు ఆమె ఏదో ఒక సాకు చెప్తూ ఉండేది. ఆ విషయం గురించి రోజాతో ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ గొడవలన్నీ చాటుగా తండ్రి వింటాడు. చాలా బాధపడతాడు. ఇక అతను అక్కడుంచి బయటికి వెళ్తాడు. బయట గదిలో ఉన్న శాంతమ్మ, ప్రసాద్ అక్కడ చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న రోజా తండ్రి రాఘవయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. కేవలం కొడుకు కోసం ఇక్కడికొచ్చి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇదంతా కేవలం నా కూతురు వల్లే. కొడుకు దగ్గర ఉండాలని వాళ్ళ ఆశ. మంచి జీవితాన్ని గడపాలని నా కూతురు ఆశ. దీనికి పరిష్కారం అంటూ ఉంది అంటే నేను వీళ్ళకి మంచి సౌకర్యాన్ని కలిగించడం ఒక్కటే అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత కిరణ్ అక్కడికి వస్తాడు. అమ్మా, మన ముగ్గురికి భోజనం తీసుకొచ్చాను. మన ముగ్గురం ఇక్కడే తిందామమ్మా. అతని మాటలకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ భోజనం తినడమేంటి బాబూ అని అతన్ని ప్రశ్నిస్తారు. ఏమ్మా, భోజనం కోసం మీ కోడలు లోపలికి రమ్మని పిలుస్తుందని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదమ్మా. కనీసం ఇక్కడికి భోజనం పంపిస్తుందని మీరు ఆశపడుతున్నారేమో. అది కూడా జరగదు. అందుకే నేను ఇక్కడికి వచ్చానమ్మా. ముగ్గురం కలిసి ఇక్కడే తిందాం అని అంటాడు. ఇక ముగ్గురు అలా భోజనం చేస్తూ ఉండగా రోజా అక్కడికొస్తుంది. రోజా దాన్నంతా చూసి కోపంగా, ఏవండి, మీకోసం నేను అక్కడ అన్ని సిద్ధం చేసి ఉంచితే ముష్టి వాళ్ళలాగా ఇక్కడ కూర్చొని వీళ్ళతో పాటు తింటున్నారు. ఆ మాటలకి కిరణ్ చాలా కోపంగా, మా అమ్మా నాన్న ఏమంటున్నావు నువ్వు? ముష్టి వాళ్ళు అంటున్నావా? నిన్ను నరికి పోగులు పెడతారు. అసలు మా అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేను అర్థం చేసుకోలేదు. నాకిప్పుడు అర్థమైంది ఇక్కడ ఎలా ఉందో. నువ్వు మాత్రం ఏసీలో హాయిగా ఉన్నావు. ఇక్కడ ఒక్క గంట కూడా ఉండలేవు. అలా అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. తల్లి తండ్రి తనని అరవద్దని సర్ది చెప్తున్నా అస్సలు వినడు. రోజా కూడా అతని మీద బాగా కోపం చూపిస్తుంది. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. నీకు బుద్ధి రావాలంటే ఇలా కాదు, నీ పని చెప్తానుండు అంటూ తల్లి తండ్రిని బయటకు తీసుకొచ్చి రోజాని గదిలో పెట్టి తలుపేస్తాడు. రోజా తలుపు తీయండి, ఏం చేస్తున్నారంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. ఏంట్రా నువ్వు చేస్తుంది? అమ్మాయిని గదిలో పెట్టి తలుపేస్తే ఇబ్బంది పడుతుందిరా. ఏం ఇబ్బంది పడుతుందమ్మా? లోపల బాత్రూమ్ ఉంది, కిటికీలు కూడా ఉన్నాయి, తెరుచుకోవచ్చు కదా. ఆ మాటలు విని ఇద్దరు చాలా కంగారు పడిపోతారు. కిరణ్ వాళ్ళిద్దరి మాట వినకుండా ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. రోజా ఏమో అక్కడే ఉండిపోతుంది. అక్కడ విపరీతమైన వేడిగా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతుంది. చాలా సమయం తర్వాత ఆమె, అమ్మో, ఇక్కడేంటి ఇంత వేడిగా ఉంది?
అసలు వీళ్ళిక్కడ ఎలా ఉండగలిగారు బాబు? తాగడానికి నీళ్లు కూడా ఇక్కడ లేవనుకుంటా అని అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. అక్కడ నీళ్లు కనిపించడంతో కొన్ని నీళ్లు త్రాగుతుంది. నీళ్లు కూడా చాలా వేడిగా ఉంటాయి. అబ్బా, ఇలా వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయ్యో, నేనిన్ని రోజులు అత్తయ్య మావయ్య వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. ఈ ఇంట్లో వీళ్ళు చాలా నరకం అనుభవిస్తున్నారు. నేను చేసిన తప్పుని దిద్దుకోవాలంటే నేను మాట్లాడకుండా నా భర్త ఎప్పుడైతే బయటకు తీస్తాడో అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇక సాయంత్రం వరకు రోజా అక్కడే ఉండిపోతుంది. రోజా చాలా బాధపడుతూ అక్కడ ఉండడం చూసిన శాంతమ్మ కిరణ్కి తెలియకుండా వెళ్లి తలుపు తీస్తుంది. రోజా శాంతమ్మని చూసి పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా రోజా, బాధపడకమ్మా, నేనొచ్చేశాను కదా, నువ్వు బయటకెళ్ళు, నేను గట్టిగా వాణ్ణి మందలిస్తాలే. ఆ మాటలకి ఆమె పెద్దగా ఏడుస్తూ, అత్తయ్యా, నేనేడుస్తుంది నేనిక్కడ ఉన్నందుకు కాదు. నేను మిమ్మల్ని మర్యాదగా చూసుకోలేకపోవడమే కాకుండా చాలా తప్పుగా మాట్లాడాను. ఈ నరకంలో పడేశాను. సమయానికి ఆహారం కూడా అందించలేదు. ఒకరోజు ఇక్కడ ఉంటే నరకమేంటో నేను రుచి చూశానత్తయ్యా. ఇన్ని రోజులు మీరిక్కడ ఎలా ఉన్నారత్తయ్యా? అసలు నాకు మీ ఇద్దరితో కలిసి ఉండాలని అనిపించిందమ్మా. ఎవరిని వదులుకోలేను కదా, అందుకే ఇక్కడే ఉండిపోయాం. రోజా క్షమాపణ కోరుకుంటూ ఆమెను హత్తుకుంటుంది. అత్తయ్య, ఇంకా ఇంట్లో మనం ఉండద్దు. కష్టమైనా నష్టమైనా మనం ఇంటికెళ్ళిపోదాం. ఇప్పుడే మీ అబ్బాయితో మాట్లాడతాను. దానంతా చూసిన కిరణ్ చాలా సంతోషపడతాడు. రోజా తన మనసు మార్చుకున్నందుకు ఇక అందరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లే సమయానికి అక్కడ రాఘవయ్యని సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. రాఘవయ్య కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు రోజా అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను కూడా నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నానమ్మా. ఎంత ఆస్తిపాస్తులున్నా కూతురు అత్తగారింట్లో ఉంటేనే ఎవరికైనా గౌరవం ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఇరు కుటుంబాలు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనిపించింది. అందుకే నీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నేను తప్పు చేశాను నాన్న. ముందే నాకు ఇవన్నీ కావాలని చెప్తే సరిపోయేది కదా, కానీ నాకు అప్పుడు తట్టలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. ఇవన్నీ జరగబట్టే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇక మీదట మీ అత్తయ్య మామయ్య భర్తని జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శాంతమ్మ, ఇవన్నీ తీసుకుపోవడం మాకైతే ఇష్టం లేదండి, కానీ రోజా సంతోషంగా ఉండాలంటే తప్పడం లేదు. ప్రసాద్ కూడా అదే మాటని అంటాడు. వీటిని మళ్ళీ వెనక్కి తిప్పి పంపించి మళ్ళీ ఎవరిని బాధ పెట్టొద్దు, వదిలేయండి. ఇక వాళ్ళందరూ వాటిని లోపలికి సర్దుకొని ఆ వేసవి కాలమంతా వాటి అన్నిటిని ఉపయోగించుకుంటూ సంతోషంగా ఉంటారు.